క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోబు గ్రంథము 9వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యోబు తన జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలతో పాటు తన స్నేహితుల మాటలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. 8వ అధ్యాయంలోని బిల్దదు మాటలకు జవాబుగా యోబు మాట్లాడుతున్నాడు. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను: వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. ఒక వ్యక్తి ఎంత యథార్థంగా బ్రతికినప్పటికీ దేవుని ఎదుటగా వాడు నీతిమంతుడు అనబడతాడా? రాజైన దావీదు ప్రార్థిస్తున్నప్పుడు అన్నాడు, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, ఏలయనగా సజీవులలో ఒక్కడు కూడా నీ సన్నిధిలో నీతిమంతుడిగా ఎంచబడడు అంటాడు. ఇదే అంశాన్ని పౌలు మాట్లాడుతున్నప్పుడు రోమీయులతో, క్రియల మూలముగా ఏ మనుష్యుడు కూడా ఎన్నటికీ నీతిమంతుడిగా మార్చబడలేడు, ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది అంటూ గలతీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా 2వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబోటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. మన పితరుడైన అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడింది. అలాగనని అబ్రహాముకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించేదై ఉన్నట్లుగా అది విశ్వాసం మూలమైంది అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సుంకరి అయినటువంటి జక్క ఇంటికి వెళ్ళినప్పుడు అతడు పశ్చాత్తాపడి తన పాపములన్నీ కూడా ఒప్పుకొని తను అన్యాయంగా సంపాదించినంత పేదలకు ఇస్తానని ప్రభుతో అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటి? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇప్పుడైతే అబ్రహాము పిల్లలందరూ కాదు, కానీ అబ్రహాముకున్నట్టు విశ్వాసము ఎవరికైతే ఉందో వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇక యోబు తన మాటల్లో 4వ వచనం నుండి 10వ వచనం వరకు దేవుని యొక్క ఆ శక్తి సామర్థ్యం గురించి వివరిస్తున్నాడు. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. 9వ వచనం గమనించండి. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఈ మాటలు చదువుతున్నప్పుడు మీకు ఒకంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ పదాలని బట్టి. ఇంగ్లీష్లోనేమో ఆరియన్ మరియు ప్లియాడెస్ అని రాయబడింది. ఈ 2 పదాలు కూడా హిబ్రూ పదాలుగా ఉన్నాయి. ఆరియన్ అనే పదానికి బలమైన అని అర్థం. ఇక 2వది ప్లియాడెస్ అంటే నక్షత్రముల గుంపు. అది మన తెలుగు అనువాదకులు వాటికి స్వాతి, మృగశీర్షము, కృత్తిక అని పేరు పెట్టారు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలోను, ఆమోసు ప్రవక్త కూడా 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ మాట రాసి పెట్టాడు. యోబు గ్రంథంలోని 26వ అధ్యాయంలో చూడండి 11వ వచనంలో, ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును, తన బలము వలన ఆయన సముద్రమును రేపును. ఆయన భూమిని, ఆకాశమును, సముద్రమును, సమస్తమును కంపింపచేయగలుగుతాడు. ఆయన మహావివేకి, బల సంపన్నుడు, ఆయనతో పోరాడి గెలిచేవాడెవడు అంటున్నాడు యోబు. అటువంటి గొప్ప దేవునితో మనము వాద్యమాడతామా? ప్రశ్నలు అడగగలమా? కేవలము బ్రతిమిలాడడం తప్ప, ప్రార్థించడం తప్ప. అయితే ఇక్కడ మరొక మంచి మాట రాయబడింది 19వ వచనంలో, బలవంతుల శక్తిని గురించి వాదము కలగగా నేనే ఉన్నానని ఆయన అన్నను, న్యాయ విధిని గురించి వాదం కలగగా ప్రతివాదిగా నుండా తెగించువాడెవడని ఆయన అడుగును. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో, రండి మన వివాదము తీర్చుకుందాము నాకు పిలుపునిస్తున్నాడు కదా. మన వైపున దేవునితో వాద్యమాడడానికి మధ్యవర్తిగా లేదా మన తరపున న్యాయవాదిగా ఎవరిని మనం ఉంచగలుగుతాం? యోబు అంటాడు, నా వాద్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరం మోపును, నేను యథార్థవంతునైనను దోషి అని ఆయన నన్ను నిరూపించను. నిజమే కదా, మానవుని నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వలె ఉంది. అయితే మధ్యవర్తి మనకు తప్పదు. దైవోగ్రతకు లోనైన మనము ఆయనతో సమాధాన పడక తప్పదు. పౌలు తిమోతికి రాసినటువంటి లేఖలో 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకునేను. దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడెను. ఈ మధ్యవర్తిత్వం అనేది నోటి మాటతో జరగలేదు. కేవలం
తన స్వరక్తం ఇచ్చి పూర్తిగా వెల చెల్లించి ఆయన తన నిబంధనను స్థిరపరుస్తున్నాడు. ఈ పాపం ద్వారా కలిగిన మరణం అనేటువంటి రుణభారాన్ని క్రీస్తు చెల్లించాడు గనక తిరిగి తండ్రితో ఇప్పుడు మనకు సమాధాన స్థితి మనం కలిగి ఉన్నాం. యోహాను భక్తుడు తన పత్రికలో మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఇట్లా అంటున్నాడు చూడండి. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాకే ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఈ రోజున ఇటువంటి మధ్యవర్తిత్వపు పని చేసేందుకు అనేకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు మోసపోతున్నారు. ఈ పని ఎవడూ చేయడు, ఎవడూ చేయజాలడు. ఎందుకనగా యేసుక్రీస్తు మాత్రమే పాపరహితుడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 7వ అధ్యాయంలో 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని ఎదుగు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. పాఠం వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, మీ పాపములు పరిహరింపబడి ఉన్నవా? యేసుక్రీస్తు అనే ఈ మధ్యవర్తికి మీరు అవకాశం ఇచ్చారా? మీ పక్షమున తండ్రి కుడి పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడన్న నమ్మకం మీకు కలిగిందా? క్రీస్తు యేసునందు మిమ్మల్ని లేవనెత్తి పరలోకమందు ఆయన కూర్చుండబెట్టునుగాక. విశ్వాసము ద్వారాను కృప ద్వారాను సంపూర్ణమైన రక్షణ మీరు అనుభవించుదురుగాక. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అభిషేకము సహవాసం సదాకాలం మీకు తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.